ఇప్పుడు పిఠాపురం వెళ్దాం. పిఠాపురం సెగ్మెంట్ చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు చేరికలపై ఫోకస్ పెంచిన వైసీపీ జనసేన నిన్న పవన్ సమక్షంలో జనసేనలో చేరారు వైసీపీ నేతలు కొంతమంది. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు శేషుకుమారి. గత ఎన్నికల్లో పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు శేషుకుమారి. పిఠాపురం ఇన్ఛార్జ్ ఉదయ్ నియామకంతో శేషుకుమారి అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏపీ రాజకీయం పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. పిఠాపురం బరిలో దిగుతానని జనసేన అధినేత ప్రకటన చేసినప్పటి నుంచి ఈ సెగ్మెంట్ పేరు మార్మోగిపోతోంది. నిన్న వైసీపీ నేతలు కార్యకర్తలు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ పిఠాపురం యాక్టివ్ అయింది. చేరికలపై ప్రధానంగా దృష్టి సారించింది. శేషుకుమారి వైసీపీలో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా ఉన్న వంగ గీత శేషుకుమారుని సీఎం జగన్ దగ్గరకు తీసుకువెళ్లారు. సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు శేషుకుమారి. పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారామె. అయితే ఉదయ్ను ఇన్ఛార్జిగా నియమించడంతో జనసేన పార్టీకి దూరంగా ఉన్నారామె. ఈ క్రమంలోనే శేషుకుమారి వైసీపీలో చేరడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద పిఠాపురంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరింత సమాచారాన్ని టీవీ9 ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, పిఠాపురం సెగ్మెంట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఎర్లీ టు ఆస్క్, ఎవరిది పై చేయిగా కనిపిస్తోంది? సో మీరు చెప్పినట్టుగానే పిఠాపురం చుట్టూ ఏపీ రాజకీయం మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వంగ గీత అలాగే చల్మలశెట్టి సునీల్ ఇద్దరు కూడా జనసేన పార్టీలోకి రావాలంటూ నిన్న ఆహ్వానించారు. వాళ్ళు ఇద్దరు కూడా మంచి వ్యక్తులే, కానీ వారు ఎంచుకున్న మార్గం సరైనది కాదంటూ కూడా ఆయన ప్రకటన చేసి 24 గంటల గడవక ముందే అదే పార్టీకి చెందినటువంటి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో నిలిచిన పిఠాపురం అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి శేషుకుమారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుని వచ్చారు. ఆ పార్టీ నేతలు వంగ గీత అలాగే ముద్రగడ పద్మనాభరావు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. సో మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత పిఠాపురంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కానీ దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి శేషుకుమారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే జాయినింగ్ ప్రక్రియ కూడా ముగిపోతుంది. సో మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం వేదికగా తాను పోటీ చేయబోతున్నాడు, మోడల్ టౌన్గా తీర్చిదిద్దుతానంటూ చెప్పారు. అలాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి మిథున్ రెడ్డి పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా వ్యూహాలు అయితే సిద్ధం చేస్తున్నారు. మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే భీమవరంలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన తర్వాత అదే ఫలితాన్ని మరోసారి రిపీట్ చేయాలని పిఠాపురం వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేరికలను ఆహ్వానిస్తే జనసేన పార్టీలో ఉన్నటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే వ్యూహాలను ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచిస్తోంది. సో ప్రస్తుతంగా చూస్తే జనసేన పార్టీకి చెందినటువంటి కొందరు నేతలను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కీలకమైన నేతలను సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తుండగా మండల స్థాయిలో ఉన్నటువంటి నేతల మొత్తాన్ని కూడా నియోజకవర్గాల స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్కు 2024 ఎన్నికల్లో చెక్ పెట్టేలాగా 2019 ఫలితం మళ్ళీ రిపీట్ అయ్యేలాగైతే స్ట్రాటజీస్ అమలు చేస్తుంటే మనం చాలా క్లియర్గా అయితే చెప్పాల్సి ఉంటుంది. రైట్ వసంత్.